హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మేమైతే చికెన్ బిర్యానీ చేసుకున్నాము. ఎలా చేసుకోవాలో మీకు కూడా వీడియో పెడతాను చూడండి. మేము ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాము. మీకు నచ్చితే చేసుకోవచ్చు. చూడండి, ముందుగా 2 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. తర్వాత 1.5 kg చికెన్ తీసుకున్నామండి. రైస్ని మొత్తం 2 times బాగా నీట్గా వాష్ చేసుకొని నీటిలో నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అవి నానినంతసేపు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అలాగే మనం చికెన్ని కూడా 2 times నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులోనే మనకు కావాల్సిన మసాలా దినుసులని వేసుకోవాలి. కొద్దిగంత పసుపు, కొద్దిగంత కారం, కొద్దిగంత ఉప్పు, ధనియా పౌడరు, చికెన్ మసాలా, అలాగే చికెన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు కూడా పిండేసుకోవాలి. అందులోనే కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇలా అన్ని మనం మసాలా దినుసులన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మనం ఈ బిర్యానీకి టేస్ట్ ఎలా వస్తుందంటే ఇవి బాగా మసాలా దినుసులన్నీ బాగా కలపాలండి. ఈ కలపడంలోనే బిర్యానీకి టేస్ట్ అనేది ఉంటుంది. మనం ఎంత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. మొత్తం కలిపిన దాంట్లోనే ఉంటుందండి చికెన్ బిర్యానీకి టేస్టు. ఇలా మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. బిర్యానీకి కూడా ఇలా కలిపిన దాంట్లోనే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చేసినప్పుడు కరెక్ట్గా కలపండి, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మాకు కామెంట్లో చెప్పండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగంత మనకి పెరుగు కావాలి కాబట్టి పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంటే పెరుగు వేసుకున్న ఒక 5 minutes కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే మనకు టేస్ట్ ఉంటుందని చెప్పాను కదండి. అందుకని 5 minutes పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు మ్యాగ్నేట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 hour పక్కన పెడితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా కాకుండా. అలాగే కొద్దిగంత నేను పైన నుంచి కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొకసారి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన 1/2 hour పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను రైస్ చూపిస్తాను. మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి బిర్యానీ మసాలా, టేస్ట్ బాగుంటుందని. అలాగే కొన్ని ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, మనం పక్కన మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ని అందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బిర్యానీకి కూడా కలపడం వల్ల ఎంత టేస్ట్ వస్తుందో ఈ మెయిన్గా ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఆనియన్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగించి అందులో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ మొత్తం తీసేసి వేరే బౌల్లో వేసుకొని మనము మళ్ళీ కట్టెల పొయ్యి మీద అదే గిన్నె వేసుకొని హోల్ మసాలా దినుసులు వేసుకోవాలండి. అందులోనే హోల్ మసాలా దినుసులు వేసుకొని అందులోనే మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసేయాలండి. చూడండి, నేను చికెన్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. చికెన్ని ఆయిల్ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మనం పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. బాగా ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 minutes వేగనిచ్చిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మనకు కొద్దిగంత వాటర్ వేసుకోవాలండి దీంట్లోనే. చూడండి, నేను కొద్దిగంత వాటర్ వేసుకుంటున్నాను, సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. ఒక 80% అలా కుక్ అయితే చాలు చికెన్. ఇలా మొత్తం కుక్ అయిందా లేదా అనేది కూడా చూసుకుంటున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత నేను రైస్ని తీసుకొని అందులో వేసుకుంటున్నానండి. ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం నీట్గా సెట్ చేసుకున్న తర్వాత నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా పైనుంచి చల్లుకొని ఒక 5 minutes అట్లా, ఒక 15 minutes అండి దమ్ పెట్టుకుంటున్నాను. దమ్ పెట్టుకున్న తర్వాత పక్కన తీసి చూస్తే మన వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేము ఇవాళ చేసుకున్న చికెన్ బిర్యానీ మీరు చూసేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు చేసుకొని మాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో మాకు చెప్పండి.
అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లాస్ట్గా మేము దింపేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ.